హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శిశాంత్ సాయి ఫ్యామిలీ వ్లాగ్స్. గైస్ ఈరోజు మార్నింగ్ వచ్చేసి మా వాడు కూడా నాతో పాటు ఎర్లీ మార్నింగ్ 7కి అయితే లేచాడు. ఇక నేను రోటీ చేస్తుంటే వాడు కూడా చేస్తాను వచ్చి కూర్చొని ఇంకా అలా రుద్దుతున్నాడు అనమాట. ఇక అలా అయితే మా మార్నింగ్ రోటీతో అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక టిఫిన్ అయితే రోటీ చేసేసుకున్నాము. వాడి కోసం అని చెప్పేసి కొంచెం ఆమ్లెట్ వేసి రోటీ చేస్తే వాడు 2 ముక్కలు తినేసి ఇంకా తినలేదనమాట. ఇక ఆ తర్వాత అయితే నేను లెమన్ టీ పెట్టుకుని తాగేసాను అనమాట. అంటే లెమన్ టీ అంటే ఏం లేదు, ఓన్లీ హాట్ వాటర్లో లెమన్ అలాగే అల్లం కొంచెం దంచి వేసి కొంచెంసేపు మరగనిచ్చి ఇక అదైతే తాగేసాను. ఇంతకుముందు తాగేదాన్ని కానీ మధ్యలో మానేసాను, ఇంక మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. ఇక తాగిన తర్వాత టిఫిన్ అయితే వేసుకున్నాము. కొంచెం ఆమ్లెట్ అయితే పక్కన వేసాను, వాడు తింటాడు అన్నట్లు. ఇక మా టిఫిన్ కూడా అయిపోయిందనమాట. ఈరోజు లంచ్ అయితే మా వారు ఇంటికి వస్తా అన్నారని చెప్పేసి ఉదయం లంచ్ కోసం నేను కర్రీ చేయలేదు, మధ్యాహ్నమే చేశాను అనమాట. బీరకాయను టమాటా చేశాను. ఇక ఆ తర్వాత శశాంత్ కూడా నిద్రపోయాడు. 12కి ఆ టైంలో వాడు నిద్రపోయాడు. ఇక కర్రీ కూడా అయిపోయిందనమాట. ఇక వాడి కోసం అని ఎగ్ కూడా పెట్టేశాను. ఇంకా రైస్ వండేసాను వాడి కోసము. ఇక రైస్ విత్ కర్రీ ఎగ్ పెట్టేస్తాను. ఇంకా మాకైతే పొద్దున కొంచెం రోటీ పిండి మిగిలింది. ఇంక ఇప్పుడు లంచ్లో కూడా రోటీ చేసుకుందాం అని చెప్పేసి రోటీ అయితే స్టార్ట్ చేశాను. రోటీని ఇలా రోల్ చేసేసి పెట్టేసుకుంటారనమాట. ఎందుకంటే ఇలా అయితే చాలాసేపు వరకు వేడిగా ఉంటుంది. ఇలా చేసి పెడితే ఇంకా మా వారు వచ్చిన తర్వాత అయితే తిన్నా కూడా అంత చల్లగా అనిపిది అనమాట. నేను తినేసాను, ఇంక వారు వచ్చి తినేసారనమాట. ఇక వచ్చిన తర్వాత ఫ్యాన్ అయితే కొంచెం బిగించే పని ఉంది. ఇంక అదైతే చేస్తుంటే వాడు ఇంకా నిచ్చెన ఎక్కుతూ అల్లరి చేస్తున్నాడు. చూడండి ఇంక వాడు ఏం చేస్తున్నాడు మీరే. అమ్మో ఏమన్నది ఏమన్నా శశాంత్ అన్నా ఏమన్నది? సరే ఓకే, ఇప్పుడు అరుస్తుంది ఆగు. ఇంత భయం ఉండాలా మరి నీకు? ఎలా
సో గైస్ ఇంక ఇక్కడ మేమైతే 7:30 ఆర్ 8 అవుతుందన్నమాట. ఆ టైంలో ఇంకా బయటకైతే వచ్చాము. ఇంకా స్నానాలు అవి చేసేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి బయటకైతే వచ్చాము అనమాట. ఇక్కడ స్వీట్స్ తీసుకుందామని వచ్చాము. స్వీట్స్ ఎందుకు ఏంటనేది రేపటి వీడియోలో అయితే మీకు క్లియర్గా చెప్తాను. రేపైతే సైట్కి వెళ్ళబోతున్నాము. అక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది మీకు రేపటి వీడియోలో వస్తుంది. సో గైస్ ఇక్కడ గులాబ్ జామున్ చూసారు కదా, చాలా బాగుంటుంది. ఇక్కడ వెళ్ళినప్పుడల్లా ఇది టేస్ట్ అయితే చేస్తాం అనమాట. ఇక్కడ పక్కన స్వీట్స్ దగ్గరకు వస్తే ఇక్కడ సోంపాపిడి అని ఒక స్వీట్ ఉంటుంది. అదైతే అసలు మామూలు టేస్ట్ ఉండదు, చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ ఎవరు వచ్చినా సరే ఇక్కడ మాకు అది ఇచ్చి పంపిస్తూ ఉంటాము. చాలా బాగుంటుంది ఆ స్వీట్ అయితే. ఇక్కడ అన్ని రకాలు చాలా వెరైటీస్ అయితే ఉంటాయి, అన్నీ చాలా బాగుంటాయి. రాఖీ ఫెస్టివల్ టైమ్స్లో అయితే అసలు రష్ మామూలుగా ఉండదు అనమాట. స్వీట్స్ అసలు దొరకవు, క్యూలో ఉంటూ ఉంటారు. ఇంకా శశాంత్ గారు అయితే అది కావాలి ఇది కావాలని చెప్తూ ఉన్నాడు. సో గాయస్ ఇంకా సలాడ్ తినేసి వచ్చిన తర్వాత ఇంకా పడుకుంటూ పోయాం అనమాట. డే అయితే ఇది ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.